కదా, అందుకని ఎందుకులే కాదన్నా ఆ పాపం ఏదో అయిందే, ఎందుకు వచ్చిన గొడవ అని ఊరుకుంది పాపం. అయ్యలా 21వ రోజు వచ్చింది, తొట్టులో పెట్టుకోబెట్టారు, నలుగురు మొత్తం 5 వచ్చారు, కుంకం బొట్లు పెట్టారు, జోచ్యుతానంద నడుస్తూనే ఉంది. మొగుడు మాత్రం అచ్యుతానంద అనే స్థితిలో లేడు. మళ్ళీ గుర్తు చేసింది ఇల్లాలు తన ధర్మంగా, ఏమయ్యా వ్రతం చేస్తానన్నాం మనం, ఇవాళ మంచి రోజు కూడా ఏకాదశి వ్రతం చేస్తే పుణ్యమయ్యా అంటే, ఊరుకో అలా అంటే అలాగా, కొన్నాళ్ళు పోతే అన్నప్రాసం చేస్తాం కదా, 2 ముద్దలు నోట్లో పెడతాం, మళ్ళీ ప్రత్యేకించి అన్నం ఉండి అందరికీ పెట్టడం ఎందుకు, వాడికి ఉండింది వీళ్ళకి కూడా పెట్టించి కాస్త కలిసి వస్తుంది, ఎంతైనా 4 మొక్కలు కలిసి వచ్చేలా ఆలోచించాలి కదా, అందులో వ్యాపారస్తుల కులంలో పుట్టిన వాళ్ళు ఆలోచించకపోతే అలాగా అని భార్యను జోకొట్టేశాడు. పిల్లని ఆవిడ జోకొట్టింది, పిల్లని ఈయన జోకొట్టాడు, సరిపోయింది వ్యవహారం. కానీ సత్యదేవుడు మాత్రం నిద్రపోలేదండి ఖచ్చితంగా. వాయిదా వేస్తున్నాడు. ఆయన పుట్టినప్పుడు అన్నాడు, వాయిదా వేశాడు. 21వ రోజు అన్నాడు, వాయిదా వేశాడు. ఆ పైన బారసాల అన్నాడు, వాయిదా వేశాడు. ఆ పైన అన్నప్రాశన అన్నాడు, వాయిదా వేశాడు. అన్నప్రాశన నాడు కూడా భార్య గుర్తు చేస్తే తక్కువ కూడా కాదండి. నేను రజస్వర అయిన తర్వాత ఎలాగైనా మన కుటుంబ సభ్యులందరినీ పిలిచేనా ఓ పేరంటం చేస్తాం కదా, అది కూడా శుభకార్యమే కదా. ఈ రోజుల్లో దాన్ని కూడా బ్రహ్మాండంగా శుభలేఖలు వేసి చేస్తున్నారు హాయిగా. అందుకని చేసేద్దాం, సత్యనారాయణ వ్రతం అని చెప్పేద్దాం, ఇబ్బంది ఉంది, పిల్లలు కూడా పక్కన కూర్చోబెట్టుకోవచ్చు, హాయిగా చేసి 4 రోజులు నీళ్ళు అయిన తర్వాత చేద్దాం అని మాట్లాడేశాడు. ఈయనకి 5 చెప్పే అలవాటు లేదు కాబట్టి ఆ ఇల్లాలు, సత్యదేవ మమ్మల్ని క్షమించవయ్యా, ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతున్నాను, నేను ఏం చేయాలో తెలియట్లేదు, ఇంట్లో ఆడదాన్ని, అందుకని మమ్మల్ని క్షమించవయ్యా. నిజానికి సత్యదేవుడు ఆ ఆడదాని యొక్క ప్రార్థన మీద ఆ కుటుంబం మీద ఏ చర్య తీసుకోవాలి. భర్త ఎటువంటి వాడైనా, భార్య ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉన్న భర్త, ఇద్దరిలో ఎవరు భగవంతుడిని అచంచలంగా నమ్మినా ఆ కుటుంబానికి రక్షణ లభిస్తుంది, అనుమానం ఏం లేదు. అందుకని భార్యాభర్తలు వేరుగా భావించే సంస్కృతి మనది కాదు. ఏ ఒక్కరికి భక్తి ఉన్నా వారి కోసమైనా రెండో వాడిని కాపాడుతాడు దేవుడు ఖచ్చితంగా. అందుకని ఇంతవరకు ఆడదాని ప్రార్థన మన్నించి ఆ కుటుంబం పట్ల కాస్త తీక్షణంగా చూడలేదు స్వామి. కమనీయంగానే చూడ పోన్లే అని చివరికి పిల్ల యుక్త వయస్సుకు వచ్చింది, పెళ్లి చేయాలని తలపోశారు. అనేక నగరాలు తిరిగారు, మంచి అబ్బాయికి ఊరాలు కదా. కాంచన నగరం అనే చోట వైశ్యుల అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు, గుణగణాలు కూడా బాగుంటాయి. మనలాగే వారు కూడా వియ్యానికి గయ్యానికి సమానమైన ఉజ్జి అన్నట్టుగా హాయిగా సమాన స్థాయిలో ఉన్నారని తెలిసింది. అందుకని వెంటనే ఆ సంబంధం మాట్లాడారు. ఆ అబ్బాయిని ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేశారండి హాయిగా. ఈ వధూవరుల యొక్క వివాహం జరిగింది. పెద్దవాళ్ళందరూ వచ్చారు, సంతోషించారు, ఆశీర్వదించారు. మళ్ళీ లీలావతి పాట లీలావతిదే స్వామి. వివాహం అప్పుడు వ్రతం చేస్తారన్నావు వెర్రివాడ, 5 రోజులు పెళ్లి చేస్తున్నాం, బోర్డు ఖర్చు పెడుతున్నాం, ఇటీవల 7 రోజులు పెళ్లిట 70 కోట్లు ఖర్చు పెట్టేసేట, మంగళసూత్రం మాత్రం లేదుట. మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. అందుకని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, పెళ్లి చేస్తూ ఉన్నాం, హాయిగా 5 రోజులు చేస్తూ ఉన్నాం. అందుకని ఒక్కరోజు వ్రతం చేయడానికి ఖాళీ లేదా? పెద్ద మనిషి నా మాట వినవయ్యా, ఏమైందయ్యా, నేను ఒక్కతిని కూర్చుని చెయ్యకూడదయ్యా, లేకపోతే నేను ఈ పాటికి చేసి ఇది అని శుభ్రంగా. సత్యదేవుడి వ్రతం ఇద్దరం చేస్తామని మొక్కుకున్నాం, అందుకని ఇద్దరం చేయవలసింది అంటే ఆయన అన్నట్ట చేద్దాంలే, ఊరికే ఇలాగే ఒత్తిడి చేస్తే అలాగా, అన్నీ కలిపి ఒకసారి చేద్దాం. మన పిల్ల కడుపును కూడా ఒక కాయ కాయాలి కదా, ఎంతవరకు వేసేసాడో చూడండి వ్యవహారం. వీడు కడుపున కాసింది సరిపోవాలా, ఇప్పుడు ఆవిడ కడుపున కాయాలి, మళ్ళీ కాయాలి 4 చింతకాయలు. ఆ చింతకాయలు కాసాక చేద్దాంలే, అప్పుడు అల్లుడు కూడా కూర్చుంటాడు పక్కనే. అదొక మాట అనమాట. అంటే ఎగ్గొట్టేయడానికి ఎన్ని వంకలైనా ఉంటాయి, పని చేయాలంటే కారణం ఉండదు. కానీ అందుకని మళ్ళీ ఎగ్గొట్టేశాడు. అప్పుడు అనుకున్నారండి సత్యదేవుడు, ఖచ్చితంగా వీడికి ఒక్క దెబ్బ వేసేస్తే కానీ లాభం లేదురా, వీడు మన మాట వినేవాళ్ళు. తతో అభాగ్యవశాత్తేన విస్మృతం వ్రతముత్తమం వివాహ సమయేతస్యాక వివాహ సమయంలో కూడా మర్చిపోయేసరికి తతో రుష్టోభవత్ ప్రభు. అప్పటి కోపం వచ్చింది ఆయనకి. మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది, భగవంతుడికి కోపం రావడం ఏంటండి. సత్యదేవుడు ఎంత ప్రసన్నంగా ఉన్నాడు అక్కడ, ఆయన కోపం వస్తుందా? ఆయనకి రాదమ్మా, తెచ్చుకుంటాడు. రామాయణంలో రాముడు యొక్క 16 లక్షణాల్లో ఒక లక్షణం చెబుతారు, క్రోధం రాదు, రాముడికి తెచ్చుకుంటాడు. జీవితంలో కూడా మనం మగవాళ్ళం ఆడవాళ్ళం ముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళం కోప్పడకూడదు, కోపం తెచ్చుకోవాలి. కోపం తెచ్చుకోకపోతే కొన్ని పనులు అవ్వవు. పని మనిషి మీద కూడా కోప్పడకపోతే సరిగ్గా తోమదు గిన్నె. ఆ కోపం ఎంతవరకు? ఆ గిన్నె వరకే, జీవితాంతం కాదు ఇంకా. అలాగే పిల్లల మీద కూడా కోప్పడకపోతే వాళ్ళు పనులు చేయరు సరిగ్గా. కాస్త అదిలించారు కాబట్టి మూతి మీదకి మొహం మీదకి కోపం తెచ్చుకోవాలి, కానీ మనస్సులో ఉండకూడదు. రాముడైనా అంతే, సత్యదేవుడైనా అంతే. అందుకని ఒక్కసారి కోపాన్ని ఆహ్వానించాడు సత్యదేవుడు. వీడికి ఏమిటో మన తడాకా చూపిస్తే కానీ వినేటట్టు లేదు. ఎందుకంటే కలియుగం కదా, మనం ఇలాగే ఉంటాం ఖచ్చితంగా. దేవుణ్ణి మాయ చేసేసే రకాలు మనం ఖచ్చితంగా. ఏమైనా దొంగ నోట్లు ఏమన్నా ఉంటే దేవుడు హుండీలో వేసేస్తాం మనం, అనుమానం వెళ్ళా. ఎందుకని మనకు ఎలాగో చల్లవు కాబట్టి, చల్లవని తెలిసిపోయింది కాబట్టి దేవుడికి ఇచ్చేస్తాం అనమాట. వెనకటికి మా మామగారు ఒక ఆవిడ ఉండేది, అట్టిపళ్ళు ఏమైనా కుళ్ళిపోతే వేరే కుళ్ళిపోయిందని బయట పారేస్తే, బయట పారేయకుండా రా దేవుడిని వైద్యానికి పనికి వస్తుందని. ఎంత విచిత్రం, దేవుడంతా లోకు అయిపోయాడు రా అనుకున్నాను నేను. లోకు మొగుడికి లోకల్జాబని సామెత.
అందుకని దేవుడు కుళ్ళిపోయి అటువంటి పెట్టేద్దాం, ఏం పర్వాలా. పైగా అనేది ఆయన ఏమన్నా తింటాడా ఏమన్నా పెట్టడమేగా, మరి తినడానికి పెట్టడం ఎందుకండి? ఇటువంటి భావాలు మనస్సులో ఉంటే 1000 జన్మల వ్రతాలు చేసినా ఫలించవు, అనుమానం ఎలా. చిత్తశుద్ధి చాలా ముఖ్యం. ఇందాక పురోహితులు చెప్పారు, భక్తి శ్రద్ధలతో చేయండి, పదార్థాల కంటే కూడా భక్తి శ్రద్ధలు ముఖ్యం అనే మాట చెప్పారా లేదు? ఖచ్చితంగా. అందుకే ఆ భక్తి శ్రద్ధలు ఉన్నప్పటికీ ఆవిడకున్నా ఈయనకి లేవు కాబట్టి వివాహ సమయంలో కూడా వ్రతం మర్చిపోయి